డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పవర్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి యొక్క అధికారాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మ్యాక్సిమం మా భారతదేశానికి పనిచేసినటువంటి ప్రధానమంత్రులందరి తాలూకా ఫోటోలు ఇవ్వబడాయి. ప్రైమ్ మినిస్టర్ అంటే భారతదేశపు ప్రధానమంత్రి ప్రభుత్వానికి దేశానికి కూడా అధిపతి. ఎన్నికల అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి మెజారిటీ పార్టీ అభ్యర్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో వారిని సభ్యులందరూ కూడా నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత రాష్ట్రపతికి నివేదిస్తే ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడిని భారత ప్రధానిగా నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి దేశాధినేత అయితే ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. అయితే ప్రధానమంత్రిని ఎన్నుకునే విధానం కానీ నియమించే విధానం కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. 75వ అధికరణం ఆర్టికల్ నెంబర్ 75 మాత్రం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు, నామినేట్ చేస్తారని మాత్రమే చెప్తోంది. ప్రధానమంత్రిగా ఎన్నుకోబడరు, కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మాత్రమే ఎన్నుకోబడతారు. అతన్ని నామినేట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి ఎన్నుకోబడతారా నామినేట్ చేయబడతారా అంటే నామినేట్ చేయబడతారు, నియమించబడతారు. ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి యొక్క జీతం, అలవెన్స్లు ఇవన్నీ కూడా నిర్ణయించేది పార్లమెంట్ అన్నమాట. పార్లమెంటు ఎలా అయితే మిగిలిన సభ్యులకి శాలరీస్, అలవెన్స్లు ఎన్ని ఇస్తారో అలాగే ప్రధానమంత్రికి కూడా నిర్ణయించడం జరుగుతుందన్నమాట. భారత ప్రధాని అనేవాళ్ళు మనకి యాక్చువల్గా భారతదేశంలో ప్రధానమంత్రి నిజమైన కార్యనిర్వహణ అధికారి అంటే డిఫాక్టో ఎగ్జిక్యూటివ్. కానీ మన దేశానికి హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరంటే రాష్ట్రపతి. కానీ అతను డిజ్యూర్ ఎగ్జిక్యూటివ్ అంటే నామమాత్రపు కార్యనిర్వాహక అధికారం కలిగినటువంటి వ్యక్తి. నామినల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటే, అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఉంటుందన్నమాట. మన భారతదేశం ఫాలో అయ్యేది పార్లమెంటరీ రాజ్యాంగం కాబట్టి నిజమైన అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రి దగ్గరే ఉంటాయి. ప్రధానమంత్రితో పాటు కొందరు మంత్రులు కూడా ఉంటుంది, మంత్రివర్గం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏ రకాలైనటువంటి మంత్రులు ఉన్నారు. భారతదేశంలో మంత్రుల్ని ఎక్కడా విభజించలేనప్పటికీ కూడా 4 రకాల మంత్రులు అనేది ఫాలో అవుతూ వస్తున్నాం మనం. క్యాబినెట్ మినిస్టర్స్ ఫస్ట్ కేటగిరీ, అలాగే మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్, స్వతంత్ర బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర మంత్రులు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ రాష్ట్ర మంత్రి. రాష్ట్రం అంటే రాష్ట్రం కాదు, స్టేట్ అంటే జనరల్గా అర్థం ఏంటంటే వైడ్ మీనింగ్ ఏంటంటే నేషన్ అని ఉంటుంది డిక్షనరీలో. అలాగే డెప్యూటీ మంత్రులు. ఈ 4 రకాలుగా మనం మంత్రివర్గాన్ని చెప్తాం. క్యాబినెట్ మంత్రులు ఎవరు అంటే, క్యాబినెట్ మంత్రులు అంటే విధాన నిర్ణయాలని తీసుకోగలిగిన వాళ్ళని క్యాబినెట్ మంత్రులు అంటాం. కొన్ని విధానపరమైన నిర్ణయాల్ని వాళ్ళంతటా వాళ్ళుగా తీసుకోగలిగిన వాళ్ళే క్యాబినెట్ మంత్రులు. ముఖ్యమైనటువంటి శాఖల వాళ్ళకి కేటాయిస్తారు. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే స్వతంత్ర బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర మంత్రులు. అంటే వాళ్ళు క్యాబినెట్ మంత్రి కాదు, కానీ స్వతంత్ర బాధ్యతలనే కలిగి ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని గురించి చర్చించవలసి వచ్చినప్పుడు మంత్రివర్గం వాళ్ళని క్యాబినెట్ సమావేశానికి ఆహ్వానించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్ర మంత్రి అంటాం, రాష్ట్రీయ మంత్రి అన్నమాట. ఇతను ఏదైనా ఒక శాఖకి స్వతంత్ర బాధ్యత వహించినటువంటి లేదా క్యాబినెట్ మంత్రి కిందన పనిచేసేటువంటి మంత్రి అన్నమాట. అలాంటి మంత్రికి తన ఒక క్యాబినెట్ మంత్రిని కానీ ఒక క్యాబినెట్ మంత్రిని కేటాయిస్తారు. ఆ క్యాబినెట్ మంత్రి కిందన వీళ్ళు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ అయితే కాదు. ఇంకా లాస్ట్ కేటగిరీ వచ్చి డెప్యూటీ మినిస్టర్ అంటాం. వీళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్ మంత్రి కింద కానీ స్వతంత్ర బాధ్యత కలిగినటువంటి అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందన కానీ వీళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. అయితే ఈ డెప్యూటీ మంత్రులు అనేవాళ్ళు ప్రస్తుత మంత్రివర్గంలో లేరు అనే చెప్పుకోవాలి. ఈ 3 కేటగిరీలే ప్రస్తుత మంత్రివర్గంలో 78 మంత్రుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఏంటో మనం తెలుసుకుందాం. భారతదేశం ప్రధానమంత్రి చాలా రకాలైనటువంటి సేవల్ని నిర్వహిస్తూ ఉంటారు. వారి సేవలను ఏంటేంటి ఉన్నాయో చూద్దాం. జనరల్గా మంది పార్లమెంటరీ లేదా సెమీ ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అని చెప్తాం. దీనికి నాయకుడు, అలాగే ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగంలో మంత్రిమండలికి అధిపతిగా మనం
ప్రైమ్ మినిస్టర్ని చెప్తాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు. 74(1) క్లాజ్ 1లో రాష్ట్రపతి సహాయం చేయడానికి, అలాగే సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలిని ఏర్పాటు చేస్తారు. అంటే ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఏ ఆర్టికల్ ప్రకారం? రాజ్యాంగంలో 75వ ఆర్టికల్ ప్రకారం. అలాగే 74(1) 74(1)లో ఏం చెప్తారంటే మంత్రిమండలి కేవలం అసిస్ట్ చేస్తుంది. ఎవరికి? రాష్ట్రపతికి. అంటే ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సహాయం చేయడానికి, సలహా ఇవ్వడానికి మాత్రమే ఏర్పాటు చేయబడినట్లుగా రాయబడి ఉంది. ప్రధానమంత్రికి యాక్చువల్గా మన భారతదేశంలో మంత్రిమండలి అంతటికి కూడా అధిపతి ఎవరంటే ప్రధానమంత్రి. మంత్రివర్గంలో అతను ప్రధానమైనటువంటి ప్రతినిధి కూడా. అలాగే లీడర్ ఆఫ్ ద క్యాబినెట్ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ద క్యాబినెట్. క్యాబినెట్ సమావేశాలను కూడా నిర్వహిస్తూ ఉంటాడు. అలాగే ఇతని యొక్క రోల్ ఏంటంటే క్యాబినెట్కి, ప్రెసిడెంట్కి, అంటే రాష్ట్రపతికి, క్యాబినెట్కి మధ్యన ఒక వారధి. కొన్ని ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హడావుడిగా చేయడం వలన, అయినప్పటికీ కూడా కొద్దిగా నా వాయిస్నే బేస్గా తీసుకుని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. రాష్ట్రపతికి, క్యాబినెట్కి మధ్యన ఒక వారధిలాగా ఈ ప్రధానమంత్రిని ఆయన ఉండడం జరుగుతుంది. అయితే మంత్రివర్గం యొక్క ప్రతి నిర్ణయాల్ని కూడా సమాచారం రాష్ట్రపతికి పంపించడం, అలాగే యూనియన్ వ్యవహారాల నిర్వహణ, చట్టానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అన్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఈయనకి ఇంకో అధికారం ఏంటంటే పోర్ట్ఫోలియోస్ ఎలకేషన్. ఎలకేషన్ అంటే కేటాయించడం. మంత్రులందరికీ కూడా వారి వారి శాఖల్ని, ఏ శాఖలు కావాలంటే ఏ శాఖలు అతను ఇవ్వాలనుకుంటే ఆ శాఖలను, అంటే వాళ్ళు సమర్థులా కాదని నిర్ణయించుకుని ఇచ్చేటువంటి అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. అలాగే ఈయనకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే చైర్మన్ ఆఫ్ ద క్యాబినెట్. క్యాబినెట్కి చైర్మన్ ఈయన. ప్రధానమంత్రి క్యాబినెట్ సమావేశాలని నిర్వహించడం, సభ్యుల మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు, వైరుధ్యాలు ఉంటే కనుక తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం, అలాగే ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలను రూపొందించమని ఆదేశించడం మంత్రులకు, ఇలాంటివన్నీ జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈయన లీడర్ ఆఫ్ ద క్యాబినెట్ కాబట్టి రాష్ట్రపతికి ఎవరెవరు మంత్రులుగా కావాలి, వీళ్ళని మాత్రమే మంత్రులుగా నియమించండి అని చెప్పి సిఫార్సు చేసేటువంటి అధికారం ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. అలాగే మంత్రులు పోర్ట్ఫోలియోలను కేటాయించవచ్చు, మళ్ళీ మార్చి వేరే శాఖలను కూడా కేటాయించవచ్చు. అలాగే వాళ్ళలో డిఫరెన్సెస్ ఏదైనా ఉన్నట్లయితే కనుక ప్రధానమంత్రికి ఇష్టం లేకపోతే వాళ్ళని రాజీనామా చేయమని కూడా అడగచ్చు. అదే సమయంలో రాష్ట్రపతికి అతన్ని తొలగించమని సూచించవచ్చు. తొలగించమని చెప్తే వెంటనే రాష్ట్రపతి తొలగించేటువంటి అధికారం ఉంటుందన్నమాట. అలాగే క్యాబినెట్, మంత్రిమండలి సమావేశాలన్నిటికీ కూడా ఇతను అధ్యక్షత వహించడం, అలాగే వారి నిర్ణయాల్ని ఇతని ద్వారా ప్రభావితం చేయడం, ఇతని నిర్ణయాలను వాళ్ళ ద్వారా ప్రభావితం చేయడం, అలాగే వాళ్ళ యొక్క నిర్ణయాలను తీసుకుంటాం, ఇతని అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. అలాగే కొన్ని మంత్రిత్వ శాఖల్ని వాళ్ళ పనిని నిర్దేశించడం, డైరెక్ట్ చేయడం, అలాగే మేనేజ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అన్నీ కూడా, నిర్వహించడం అన్నీ కూడా చేస్తుంటారనమాట. అలాగే పదవి నుండి పదవి విరమణ చేయడం ద్వారా మంత్రిమండలి మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఈజ్ ద లీడర్ ఆఫ్ ద క్యాబినెట్. ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిజైన్స్, ద ఎంటైర్ క్యాబినెట్, ద ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి డిజాల్వ్డ్. ఎప్పుడైతే ఆయన పదవి విరమణ చేస్తారో ఆటోమేటిక్గా అందరూ కూడా మంత్రిమండలిలో మంత్రులందరూ కూడా వాళ్ళ అధికారాలని, వాళ్ళ పదవుల్ని కోల్పోతారనమాట. ఎందుకంటే ఇతను మంత్రిమండలికి అధిపతి కాబట్టి. అలాగే నెక్స్ట్ ఇతను ముఖ్య సలహాదారులు. ఎవరికి ముఖ్య సలహాదారులు అంటే రాష్ట్రపతికి ముఖ్య సలహాదారు అనమాట. రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాష్ట్రపతికి ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావాల్సినటువంటి సలహా సంప్రదింపులన్నీ కూడా చేయటం, అలాగే అవసరమైతే సలహా ఇవ్వడం, లేదంటే కనుక ఇతని యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట.
అలాగే యూనియన్ గవర్నమెంట్, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మేనేజ్ చేయడం, నిర్వహించడం. అలాగే శాసన కార్యక్రమాలకు సంబంధించినటువంటి మంత్రుల మండలి యొక్క అన్ని నిర్ణయాలని కూడా రాష్ట్రపతికి పంపించడం. రాష్ట్రపతి ఆమోదిస్తే కానీ ఏ బిల్లు కూడా శాసనంగా మారదన్నమాట. అలాగే ఇతను ముఖ్య సలహాదారు. కాబట్టి యూనియన్ వ్యవహారాల నిర్వహణ మరియు ప్రెసిడెంట్ కోరినటువంటి శాసన విధానాలన్నీ కూడా, ఆలోచనలన్నిటి గురించి కూడా సమాచారాన్ని అందించడం. ఏదైనా ఒక లెజిస్లేటివ్ ఐడియాస్ ఉంటే కనుక వాటిని ముందుగానే ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం, లేదా బిల్ అయిన తర్వాత, డిస్కషన్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ప్రైమ్ మినిస్టర్ ఉంచడం జరుగుతుంటుందన్నమాట. ఒకవేళ రాష్ట్రపతి కనుక ఆదేశిస్తే కనుక, ఆర్డర్ చేస్తే, డైరెక్ట్ చేస్తే, మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం జనరల్గా ఒక్కొక్కసారి మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైనా కొన్ని అంశాలను వదిలిపెట్టేసేయచ్చు. అటువంటి నిర్ణయాల్ని మళ్ళీ పునఃసమీక్షించాల్సి వస్తుందన్నమాట. అంటే ప్రెసిడెంట్ బిల్లు వెళ్ళిన తర్వాత ఆ బిల్లులో వీళ్ళు రివ్యూ చేయలేదని అనుకున్నట్లయితే కనుక మళ్ళీ తిప్పి పంపి మంత్రిమండలికి దాన్ని సమీక్షించమని చెప్పి అడిగేటువంటి అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రివ్యూ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అపాయింటింగ్ అథారిటీ ఉంది. అపాయింటింగ్ అథారిటీ ఏంటి అంటే భారత అటార్నీ జనరల్ని కానీ, యూపీఎస్సీ చైర్మన్ కానీ, మరియు సభ్యుల్ని కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ, అలాగే అంటే గణాంకాలకు సంబంధించి ఎన్నికల కమిషనర్లు కానీ, ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారు ఉన్నారు కదా, వీరందరినీ, అలాగే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని మరియు సభ్యుల్ని, వీళ్ళందరినీ నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. కానీ ఎవరి పేరు మీద నియమించబడతారంటే రాష్ట్రపతి పేరు మీద వీరు నియమించబడతారు. అంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరి సలహాతో అంటే ప్రధానమంత్రి సలహాతో అని చెప్పుకుంటాం అనమాట మనం. లీడర్ ఆఫ్ లోక్సభ, ప్రధానమంత్రి దిగువ సభ నాయకుడు. లోవర్ హౌస్కి లీడర్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అతను పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి వాయిదా పైన కానీ, సమావేశం గురించి కానీ, అలాగే ముగింపు గురించి కానీ సలహా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ సమయంలో అయినా సరే లోక్సభ రద్దు చేయమని చెప్పి రాష్ట్రపతి అతను సజెస్ట్ చేయొచ్చు, సిఫార్సు చేయొచ్చు. అలాగే అతడు జనరల్గా హౌస్ ఫ్లోర్ అంటే ఏంటంటే ఇక్కడ సభలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక దాన్ని ఖచ్చితంగా ప్రకటించేటువంటి అవకాశం, అధికారం ఉంటుందన్నమాట. అలాగే ఇంకా కొన్ని అధికారాలు ఉన్నాయో చూద్దాం. దేశం యొక్క అధికార ప్రతినిధి, అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కంట్రీ. మన భారతదేశం తరఫున అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలకి ప్రధానమంత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అతడు మన దేశానికి రాయబారి కూడా. మనం అత్యున్నత స్థాయి సమావేశం G20 మన దేశంలో జరిగిన దానికి ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే కొన్ని సమావేశాలు జరుగుతుంటాయి, ఏషియన్ కానీ, నెక్స్ట్ ఇలాంటి G7 కంట్రీస్ కానీ, ఇలాంటి సమావేశాలు అవి జరిగినప్పుడు మన దేశం తరఫున మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. అలాగే మన దేశ విదేశాంగ విధానంపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతాడు ఆయన. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు భారతదేశం అందులో తటస్థంగా ఉంది. మనకి ఏ దేశంతో విరోధం లేదు, అలాగని అతి మిత్రత్వం కూడా లేదు. కాబట్టి మనం తటస్థంగా ఉన్నాం. అది మన విదేశాంగ విధానం. అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన కొన్ని కమిటీలకి ఈయన హెడ్ అనమాట. హెడ్ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్స్. ఏంటివి అంటే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, అలాగే నీతి ఆయోగ్, క్యాబినెట్ నియామకాల కమిటీ. నీతి ఆయోగ్ అంటే ఇదివరకు ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్గా మార్చాం. క్యాబినెట్ నియామకాల కమిటీ కానీ, అంటే క్యాబినెట్లో బోల్డెన్ కమిటీస్ ఉంటాయి, వాటిని లీడ్ చేసే కమిటీ కానీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్కి సంబంధించి, అణు శక్తికి సంబంధించినటువంటి కానీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్. ఇలాంటి అంటే మనకి స్పేస్
అంటే అంతరిక్షానికి సంబంధించినటువంటి వాటిని కానీ, వ్యక్తిగత విషయాలు గానీ, అలాగే ప్రజా సమస్యలు, పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే, అలాగే పెన్షన్స్ వీటిలన్నిటికీ ప్రధానమంత్రి ఈ కమిటీలన్నిటికీ కూడా అధిపతి. అలాగే నీతి ఆయోగ్ అంటే ప్రణాళిక సంఘం ఏదైతే ఉండేదో దాని తర్వాత వచ్చింది నీతి ఆయోగ్. ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉంది. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, జాతీయ సమగ్రతా మండలి, సమైక్యతా మండలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్, ఇలా అనేక సంస్థలకి అధిపతిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా లీడర్ ఆఫ్ ద కంట్రీ, భారతదేశానికి క్యాబినెట్కే కాదు, అలాగే లీడర్ ఆఫ్ ద లోక్సభ కాదు, లీడర్ ఆఫ్ ద పార్లమెంటే కాదు, ఇక్కడ లీడర్ ఆఫ్ ద కంట్రీ కూడా ప్రధానమంత్రి భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి అధిపతి అన్నమాట. అలాగే సంక్షోభ సమయంలో అతను రాజకీయ సంక్షోభాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసి డీల్ చేసి దాన్ని బయటపడేలా చేయటానికి రాజకీయ సంక్షోభ నిర్వాహకుడిగా కూడా మనం చెప్తాం. పొలిటికల్ క్రైసిస్ మేనేజర్గా చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే దేశం యొక్క నాయకుడిగా వివిధ రాష్ట్రాల్లో విభిన్న సమూహాల వ్యక్తులతో సమావేశం అవటం, అలాగే ఇతర విషయాలతో పాటు వారి సమస్యల గురించి కూడా బోల్డని మెమోస్ అంటే వినతులు పొందడం జరుగుతూ ఉంటుంది. అతడు ప్రధానంగా అధికార పార్టీ నాయకుడు మరియు సాయుధ దళాల అధిపతి. సాయుధ దళాల అధిపతి జనరల్గా ఎవరంటే చీఫ్ ఆఫ్ ఆల్ ద 3 ఫోర్సెస్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ మనం ఇక్కడ లీడర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, అలాగే అట్ ద సేమ్ టైం లీడర్ ఆఫ్ ద 3 ఫోర్సెస్ అనమాట, 3 ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ని కూడా లీడ్ చేసేది ఎవరంటే ఈ ప్రధానమంత్రి, పేరుకి మాత్రం రాష్ట్రపతి. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విభిన్న సమూహాల వ్యక్తులతో సమావేశం అవుతారు. నరేంద్ర మోడీ గారు ప్రతి 15 రోజులకి ఒక చర్చా కార్యక్రమం ఒకటి పెడుతూ ఉంటారు. అందులో చాలామందితో ఆయన డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండడం, పరీక్షల మీద చర్చ, విద్యార్థులతో మాట్లాడడం, అలాగే విభిన్న వర్గాల వ్యాపారస్తులతో కానీ, అలాగే ఉద్యోగస్తులతో కానీ ఇలా మాట్లాడుతుండడం, ఒక్కొక్కసారి వికలాంగులతో కానీ మాట్లాడుతుండడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే అన్నమాట. నెక్స్ట్ మన భారతదేశంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, భారత ప్రధానమంత్రి విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ అనే ఆయన చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విధిని పోషిస్తారు. అలాగే మన రాజ్యాంగంలో ఏ అధికారినైనా సరే అమెరికా అధ్యక్షుడితో పోల్చవలసి వస్తే కనుక ప్రధానమంత్రినే పోల్చాలి. అతడు మన దేశ అంటే భారత యూనియన్కి నాయకుడు మాత్రమే కాదు, అలాగే మంత్రిమండలికి ప్రధానమంత్రి అధిపతి. కాబట్టి మనం ఒకవేళ ఎవరినైనా సరే అమెరికా అధ్యక్షుడితో పోల్చవలసి వస్తే భారతదేశంలో ప్రధానమంత్రిని పోల్చవలసి ఉంటుంది అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.